ఎన్నాళ్ళు సందేహాల్లో బతుకులు. నా దేవుడు బలవంతుడు. నువ్వు దేవుణ్ణి చదువు, తెలుసుకో, దేవుణ్ణి గురించి వర్ణించి 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 ఆలోచించు. ఎవరో చెత్తోళ్ళ గురించి ఆలోచించడం కాదు, మన హీరో ఆయన. మనం వర్ణించుకోవాల్సింది ఆయన బలాన్ని, ఆయన శౌర్యాన్ని, ఆయన కార్యాల్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన శక్తిని. ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళను. ఏం ధ్యానింప వెళ్ళాడు? తన దేవుని బలమును ధ్యానింప వెళ్ళాడు, తన దేవుని జ్ఞానమును ధ్యానింప వెళ్ళాడు, తన దేవుని శక్తిని ధ్యానింప వెళ్ళాడు, తన దేవుని ఆలోచన విధానాన్ని, ఔన్నత్యాన్ని, శౌర్యాన్ని, పరాక్రమాన్ని ధ్యానింప వెళ్ళాడు. ధ్యానించుట, స్మరించుట, జ్ఞాపకం తెచ్చుకొనుట, తరచి తరచి ఆలోచించుట. చెట్టును చూస్తే చెట్టు నేర్పుతుంది. చెట్టు మాట్లాడుతుంది, ఓ మనిషి నన్ను చూడ ఎట్ట చేశాడో, నాలో ఈ శక్తి ఎలా వచ్చింది ఆయన పెట్టకపోతే. బియ్యపు గింజ నీతో మాట్లాడిద్ది, నీకు బుర్ర ఉంటే. నేను ఒక గింజను రా, కానీ ఇది నీ అన్నంగా మారి నీ కడుపులోకి వెళ్తే నీ ఆకలి తీరుతుందిరా. ఈ శక్తి నాలో ఎలా పెట్టాడో చూడరా, నిన్ను ఎలా చేశాడో చూడు, నీ ఆకారాన్ని ఎలా చేశాడో చూడు. ఏమిటి ఆయన? అది కాదు అసలు మన ఆలోచన. అసలు ఏమిటి ఆయన? యెహోవానగు నన్ను పరిశీలనగా ఒకడో తెలుసుకున్నట్టు ఎందు నేను ఆనందించినట్లు మరి దేన్ని గూర్చైనా నేను ఆనందిస్తానా?